చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లల్లో హర్నియాకి హైడ్రోసీల్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. కొంతమంది పిల్లల్లో ప్రాసెసెస్ వెజైనాలిస్ అనే ఒక పొర కడుపులో నుంచి బయటికి వచ్చి చిన్న సంచిలాగా ఏర్పడుతుంది. ఈ పొరకి కడుపుతో ఉన్న కనెక్షన్ బట్టి మనకు హైడ్రోసీల్ కానీ హర్నియా కానీ ఏర్పడతాయి. ఈ కనెక్షన్ చిన్నగా ఉందనుకోండి, కడుపులోని ఫ్లూయిడ్ మాత్రమే, అంటే నీరు మాత్రమే ఈ ట్రాక్లోంచి వచ్చి ఆ సంచిలో నిండుతుంది. అప్పుడు దీన్ని హైడ్రోసీల్ అంటాం. సపోజ్ ఈ కనెక్షన్ పెద్దగా ఉందనుకోండి, కడుపు లోపలి అవయవాలు అంటే ఫ్యాట్, ఒమెంటం లేదా ప్రేగులు అంటే ఇంటెస్టైన్స్, లేదా అమ్మాయిలు అయితే ఓవరీ అంటే అండాశయం, ఇవి కూడా ఈ కనెక్షన్ ద్వారా కడుపు నుంచి బయటికి వచ్చి ఈ సంచిలో ఉండే అవకాశం ఉంది. దీన్ని హర్నియా అంటాం. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, హైడ్రోసీల్ అనేది కొన్నిసార్లు వయసుతో పాటు అదే తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే హైడ్రోసీల్ అనేది డయాగ్నోస్ చేస్తే యూజువల్గా మనం 2 years వరకు వెయిట్ చేసి చూసే అవకాశం ఉంది. కానీ హర్నియా ప్రాబ్లం ఏంటంటే, ఈ అవయవాలన్నీ ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో ఇవి కొన్ని సందర్భాల్లో ఇరుక్కుపోయి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎవరు జరుగుతుందని ఎవరు గెస్ చేయలేరు. అందుకే హర్నియా అనేది ఒక సెమీ ఎమర్జెన్సీ. మనం గుర్తించిన వెంటనే సర్జరీ ప్లాన్ చేసుకోవడం మంచిది.